సభ అధ్యక్షులు, అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు పూజ్యులు పెద్దలు బొదుల బాబురావు యాదవ్ గారు, ఈ సభ ముఖ్య అతిథి జాతీయ ప్రధాన కార్యదర్శి గౌరవ పెద్దలు ఆర్ లక్ష్మణ్ యాదవ్ గారు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చింతల రవీందర్ యాదవ్ గారు, వేదిక మీద ఎందుకంటే నాకు చెప్పలేదు కానీ నేనే స్వయం నియంత్రణ చేసుకుంటున్నా, భోజన సమయం అయింది. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ఇక్కడికి వచ్చినటువంటి నా కుల బాంధవులందరికీ కూడా నా శుభాభివందనాలు. 2 అంశాలు ఈరోజు చెప్పదలుచుకున్నా. సందర్భం, మన సంఘం దశ దిశ. ఈరోజు మనం గుమిగూడినటువంటి సందర్భం క్యాలెండర్ ఆవిష్కరణ, రెండోది కార్యవర్గ సమావేశం. మొదటి అంశం క్యాలెండర్ ఆవిష్కరణ. ప్రతి సంవత్సరం నేను చేసేది చివరి రోజున. గత సంవత్సరంలో నాకు జరిగినటువంటి విజయాలు బేరీజ్ చేసుకుంటూ, అపజయాల్లో ఎందుకు అపజయం జరిగింది అంటానంటాన్ని విశ్లేషణ చేసుకుంటూ కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్తా ఉంటాను. ఈరోజు మనం గమ్ముకూడినది, మన అందరం కూడా ఈ సమావేశానికి విచ్చేసింది కూడా కొత్త క్యాలెండర్తో పాటు ఒక కొత్త ఉత్సాహాన్ని, ఒక కొత్త ఏజెండాను మీరు తీసుకొని పోవాల్సిన అవసరం ఉంది. మిత్రులారా, నేను ఒక గ్లాస్లో నీళ్లు సగం ఎందుకున్నాయి అని కంటే సగం నిండింది కదా అని సంతోషించేవాడిని. కొంతమంది మనుషుల్లో, ఎందుకంటే మనం జరిగిన విజయాలు ఒకసారి నెమరేసుకుందాం. మనం అఖిల భారత యాదవ మహాసభ నుంచి 2024లో మనం చేపట్టినటువంటి కొన్ని కార్యక్రమాలు, సరే ఏ కుల సంఘం చేయనటువంటి కార్యక్రమాలు మనం చేపడతా ఉన్నాం. ఈ మాత్రం పటిష్టం లేని కులాలు ఎన్నో ఉన్నాయి. అంతకంటే భిన్నంగా ఒక విశిష్టత కలిగినటువంటి యాదవ జాతికి అఖిల భారత యాదవ మహాసభ నేతృత్వం వహిస్తూ ఉంది. మనం 2024లో మన తెలంగాణ రాష్ట్ర పెద్ద దేవాలయం యాదాద్రిలో యాదవ్ భవన శంకుస్థాపన చేసుకున్నాం. ఇది ఒక విజయం. ఆ దానికి దాటగా ముందరికి వచ్చినటువంటి అపర కర్ణుడు ప్రకాష్ యాదవ్తో పాటు ఒక 30-35 మంది విరాళాలు తీర్చి ఆ ల్యాండ్ను కొనడం జరిగింది. దానికి మన సంఘం నుంచి శంకుస్థాపన జరిగింది. పెద్దల 54 సరే ఆ డీపో పోదాల్చుకోలేదు, మనం ఒక విజయం సాధించుకున్నాం. రెండోది, ఇంతకుముందు మిత్రుడు పేరు గుర్తులేదు కానీ ఎవరు అన్నారు, శతాబ్ది ఉత్సవాలు మన రాష్ట్రంలో జరగలేదు. బహుశా మిత్రుడికి సమాధానం లేనట్టుంది. మన రాష్ట్ర నిర్ణయం మేరకు 2 చోట్ల అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో కన్నీవేని నీరుగని రీతిలో శతాబ్ది ఉత్సవాలు జరిగాయి. ఒకటి పెద్దపల్లి అయితే, 2 నారాయణపేటలో నా భూతో నా భవిష్యత్ అనేటట్టుగా రాజకీయ నాయకుల గుండెలో దడబుట్టేటట్టుగా ఆ రోజు శత జయంతి ఉత్సవాలు జరుపుకున్నారు. నిజంగా నారాయణపేట మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఎందుకు చెప్తున్నామంటే, మన సంఘం కొన్ని చేసి ఉండొచ్చు కాక, ఒక్కసారి నెమరేసుకొని మనం ఈ రోజు ఇది చేసుకున్నాం. వచ్చే సంవత్సరము ఒక కొత్త ఉత్సాహంతో ఇంకొన్ని కొత్త కార్యక్రమాలు చేపట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఖమ్మంలో నన్ను ఆహ్వానించారు మిత్రులు. ఆ జనసంఖ్య చూసిన తర్వాత నాకు దిమ్మ తిరిగిపోయింది. ఒక రాజకీయ నాయకులు ఎన్నో డబ్బులు ఇచ్చి తీసుకొస్తూ ఉంటుంటారు జన సమీకరణ గురించి, వాలంటరీగా వచ్చారు. నిజంగా జన సమీకరణ చూసిన తర్వాత నిజంగా అభినందనలను ఖమ్మం జిల్లా యాదవ్ సంఘానికి. నిజంగా ఇంకొక మిత్రుడు రాలేదు, జిల్లా అధ్యక్షుడు మేకల మల్లిబాబు గారు, సింహాద్రి గారు, వారి ఆధ్వర్యంలో ఒక సభ కార్యక్రమం జరిగింది. ఈ విధంగా అఖిల భారత యాదవ మహాసభ పేరు తెలంగాణ నలుమూలలో కూడా మారిపోతా ఉంది. ఎవరు ఎంత శక్తి మేరకు కూడా వాళ్ళు ఆ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు. అలాగే సంఘం పునర్వ్యవస్థలో భాగంగా, సంఘ నిర్మాణంలో భాగంగా కొన్ని టాస్కులు పెద్దలు నాకు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా చెప్పదలుచుకుంది నల్గొండ జిల్లా విషయం. మిత్రులందరూ కూడా పదవుల పంపకానికి వచ్చినప్పుడు మాకు ఈ పదవి కావాలి, మాకు ఈ పదవి కావాలంటే కోరుకుంటూ ఉంటారు. కొందరు ఆ పదవిలోనే ఉండాలనుకుంటారు. పెద్దల ఆదేశం మేరకు ఒక వర్డ్ చెప్పగానే పెద్ద మనసుతో
జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్ యాదవ్ గారు నేను జిల్లా అధ్యక్షుడి నుంచి నేను తప్పుకుంటున్నాను, మీరు ఏ బాధ్యత ఇచ్చినా నేను నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు నా విషయాన్ని పెద్దలకు నివేదించినప్పుడు రాష్ట్ర కార్యదర్శి సమ్మతమేనా అంటే మీరు ఏది ఇచ్చినా నేను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానంటే అధ్యక్షత పదవి పక్క జరిపి కొత్త వ్యక్తిని నియామకానికి జరిగింది. అలా ఆ విధంగా ఒక కొత్త అధ్యక్షుడిని నియమించుకొని ఈరోజు మండల స్థాయిలో జరుగుతూ ఉన్నది. ఇది ఎందుకు ఉదాహరణ చెప్తున్నాను అంటే పదవులు ముఖ్యం కాదు మనకి. ఇది పదవి అనే పదం వాడకూడదు, ఇది ఒక బాధ్యత. కులం అంటే కొన్ని కుటుంబాల సమూహం. ఈ సమూహంలో కులానికి సేవ చేసే, కుటుంబాలకు సేవ చేసే భాగ్యమే ఒక పదవి. ఆ పదవి అనే కార్యక్రమం కంటే ఉన్నత మనసు తెచ్చుకొని పక్క జరిగి కొత్త చోటిచ్చినటువంటి గోవర్ధన్ యాదవ్ గారికి, అలాగే ఇలా కీలక పాత్ర వహించినటువంటి సుధాకర్ యాదవ్ గారికి, అంజయ్ యాదవ్ గారికి కూడా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. రెండో టాస్క్ నాకు ఇవ్వడం జరిగింది రాష్ట్ర పెద్దలు నారాయణపేట విషయంలో. నారాయణపేట విషయంలో దిగడం అయితే ఉత్సాహంగా దిగాను, కానీ దిగిన తర్వాత అందులో ఇబ్బందులు చూసిన తర్వాత కించిత్ భయం కూడా జరిగింది. ఒక కరోనా వైరస్ లాంటి ఒక సమస్య అక్కడ ఉండింది. దాన్ని ఇంకాస్త విశ్లేషించడం కంటే పైన ముగిస్తాను. ఎందుకంటానంటే అట్లా దాన్ని ఆ విధంగా ఆపరేషన్ చేసి పెద్దలు ఈరోజు రాలేకపోయినారు. వెంకట నరసయ్య గారి సహకారంతో దిగ్విజయంగా మంచి సహకారంతో నారాయణపేట కమిటీని పూర్తి చేయడం జరిగింది. నిజంగా నారాయణపేట వాళ్ళకి ఆ సందర్భం కూడా ఇప్పటింతవరకు చెప్పాను నేను. ఆ వ్యక్తి ధోతి చూసి, వేషధారణ చూసి మీరు మోసపోకండి. ఆ వ్యక్తి యొక్క బలం నేను చూశాను. నేను అక్కడ పెద్ద ఉన్న మహామహులందరూ రెడ్లు కూడా ఆయన పేరు అంటేనంటే కొద్ది చూసి మాట్లాడే వ్యక్తి. అట్లాంటి గంభీరమైనటువంటి వ్యక్తిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ఆ కమిటీ పెద్దలకు కూడా, ముఖ్యంగా పదవి త్యాగం విషయంలో నారాయణపేటను కూడా సందర్భంలో ఒక స్టేజ్లో వెంకట నరసయ్య గారు ఆ జిల్లాకు వెళ్ళినప్పుడు మైక్ హ్యాండిల్ చేస్తున్నప్పుడు గొడవలాగా జరిగింది. ప్రధాన కార్యదర్శి ఎవరికి ఇవ్వాలనే గొడవ జరిగింది. అప్పటికే ఒక వ్యక్తిని ప్రకటించడం జరిగింది. ఇంకో వ్యక్తి కోస్గి వైపు ఉన్న వాళ్ళు మా జనాభా ఎక్కడ ఉంది యాదవులను అన్ని నారాయణపేట తీసుకుంటున్నారు మీరు అంటే ఒక రకమైన గొడవ జరిగింది, ఘర్షణ జరుగుతుందా అనే సందర్భం వచ్చింది. మిత్రులారా, సముదాయించిన తర్వాత పదవి ఎవరైతే జనరల్ సెక్రటరీ ప్రకటించడం నాకు వద్దు, ఆ మిత్రుడికి ఇవ్వండి అంటానంటని బాహాటంగా వాలంటరీగా ముందరికి వచ్చినప్పుడు ఎవరైతే అప్పటి వరకు డిమాండ్గా పొగరుగా అడగడం జరిగిందో ఆ వ్యక్తి వచ్చి ఆయన ఎందుకు అంతకంటే ఎక్కువ నేను పెద్ద మనసు చేసుకొని నేను ఈ పదవిని అతనికి ఇస్తున్నాను అంటున్నాడు మిత్రుడు రఘు యాదవ్ గారికి నిజంగా ధన్యవాదాలు. ఎందుకంటే పదవి గురించి కొట్లాడడం జరుగుతూ ఉంది. అలాగే సేవ చేసుకునే ఎందుకు ఇదంతా చెప్తానా అంటే విషయాలు నేర్చుకోవాల్సింది ఉంది. పదవుల గురించి కొట్లాడనే కాదు, త్యాగం గురించి కూడా మన యాదవులు వెనకపోరు. సమిష్టిగా ముందరికి జరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి నిజంగా ఈ సూచన గమనించుకొని చెప్పాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. దశ దిశ, మనం ఎక్కడ ఉన్నామో మనం ఎక్కడికి వెళ్ళాలి. వాస్తవంగా చెప్పాలంటే భ్రమలు లేకుండా ముగించాలా, ఒక్కటే నిమిషం, హిపోక్రసీ లేకుండా, భ్రమలు లేకుండా ఒక అంశం స్పష్టంగా మనము అనుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఒక దయనీయమైన పరిస్థితిలో ఉన్నాం, ఒక హీన పరిస్థితిలో ఉన్నాము. అత్యధిక జనాభా కలిగినటువంటి యాదవుల ముందు కూడా ఒక దేహి అనే స్థితిలో ఉన్నాం. ఈ స్థితి నుంచి పైకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. దానికి ఐక్యమత్యంగా ముందరికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో చాలా మాట్లాడాల్సి ఉంది, కానీ భోజన విరామ సమయం దగ్గర పడుతుంది కాబట్టి ముఖ్యంగా వ్యక్తిగతంగా ఇక్కడికి వచ్చినటువంటి యాదవులందరికీ కూడా శుభాభివందనాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ధన్యవాదాలు.